హలో, ఏంటి పిండి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది పొట్టు పెసలు. నిన్న పెసరట్టు కోసం రుబ్బాను. అందులోంచి కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకున్నాను వాటర్ కలపక ముందే. దీంతో ఏం చేయబోతున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగులు వేసుకుందాం. ఏంటి పునుగులే కదా వేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా ఉంది. స్పూన్ లాభం లేదు, చేత్తో వేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. హైలో పెడితే లోపల ఉడకదు. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఆయిల్ అంతా తీసేసి పోపుకి సరిపడా ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఉంచాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. పోపు వేయటానికి ముందు నేను ఒక 2 టమాటోలు, ఒక 4 వంకాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకున్న టొమాటో, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులో టొమాటోస్కి, వంకాయలకి సరిపోయినంత సాల్ట్, పసుపు, కారం మీ టేస్ట్కి తగినంత. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి టమాటోలు, వంకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. ఒక 6 to 7 మినిట్స్ అయితే పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నాం కదా. వంకాయ ఇట్లా మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు
వేసేసుకోవాలి. కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకొని నేను పులుసులోనే పోసేసాను. ఇప్పుడు మనం వేసుకున్న పునుగులు ఏవైతే ఉన్నాయో అవి పులుసులో వేసేసి మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ మగ్గించుకోవాలి. పెసర పునుగులు పులుసు చేశానండి. ఇప్పుడు ఇవి చక్కగా ఆ పులుసు అంతా పీల్చుకొని మంచిగా ఉబ్బుతాయి. 3 మినిట్స్ బాయిల్ అయితే చాలు, 3-4 మినిట్స్ చాలు, ఇంకా కట్టేసుకోవచ్చు. పెసర పునుగుల పులుసు రెడీ.